పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాష్ట్రంలో లోకల్ బాడీ హిట్, వైసీపీలో స్థానిక ఎన్నికల టెన్షన్, పార్టీ ఉనికిపైన ప్రభావం పడే ప్రమాదం, ఎన్నికల్లో పోటీపై తేల్చుకోలేకపోతున్న వైసీపీ, అధికార బలంతో టీడీపీకే అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల గుబులు మొదలైంది. ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోయింది. పోటీ చేసిన పరాభవం తప్పదన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కంచుకోట పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల నిదర్శనం. అధికార టీడీపీ ఇక్కడ రాజకీయ అధికార బలాన్నన్నింటినీ మోహరించి వైసీపీని మట్టి కరిపించింది. ఇదే పద్ధతిలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార కూటమి పార్టీలు తమ అధికార బలంతో అన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని వైసీపీ అధినాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది. దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన పరాభవం తప్పదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధతలో పడినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల్లో ఫలితాల మాటలా ఉన్నా పోటీ చేయాలని, లేకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తుందని వైసీపీ సీనియర్లు సూచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల గడువు వచ్చే ఏడాదిలో ముగుస్తుంది. దీంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఇప్పటివరకు టీడీపీ హయాంలో గడువు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పూర్తిగా ఎన్నికలు నిర్వహించని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ దఫా మాత్రం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని నేతలను ఇప్పటి నుంచి సంకేతాలు పంపిస్తుంది. దీంతో అప్పుడే గ్రామాల్లో స్థానిక వేడి రాజుకుంది. ఈసారి లోకల్ ఫైట్ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. విపక్ష వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై డైలమాలో ఉంది. సీనియర్ నేతలు మాత్రం తప్పకుండా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తుంటే, మరికొందరు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉండడం బెటర్ అని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఓడితే పార్టీపై మరింత ఎఫెక్ట్ పడుతుందని ఇంకొందరు అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏపీలోనూ లోకల్ బాడీ ఎన్నికల వేడి మొదలవుతుంది. మరో 3 నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో కూటమి సర్కారు ఉందన్న టాక్ వినిపిస్తుంది. అందుకు ఏపీ ఎన్నికల సంఘం కూడా రెడీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేటుతో పవర్లోకి వచ్చిన కూటమి పార్టీలు స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను స్వీప్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగితే మాత్రం ఎన్నికల రణరంగం రసవత్తంగా మారుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో ఘన విజయం, ఉత్సాహంతో కూటమి పార్టీలో రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థలను ఇప్పటికే కైవసం చేసుకున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న మేయర్, జెడ్పీ పీఠాలను సైతం బలాల ప్రదర్శనతో సొంతం చేసుకున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరిగితే సాధారణ ఎన్నికలకు మించి రాజకీయ వేడి కనిపిస్తుందని రాజకీయ పార్టీలే భావిస్తున్నాయి. తమ ప్రభావాన్ని నిలుపుకునేందుకు కూటమి పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తే వాటిని తిప్పికొట్టేందుకు కూడా వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుందన్న చర్చ జరుగుతుంది. విపక్ష వైసీపీలో మాత్రం లోకల్ బాడీ ఎన్నికల టెన్షన్ కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో వైసీపీ నేతల ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా హడావిడితో పార్టీ బలంగా కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ ముఖ్య నేతలు. పైగా చాలా నియోజకవర్గాల్లో లీడర్లు యాక్టివ్గా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసింది వైసీపీ అధిష్టానం. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ 80 మందిలో ఎక్కువ మంది నేతలు ఆ నియోజకవర్గాలను వదిలేసినట్లు చెప్తున్నారు. కొత్తగా అవకాశం దొరికిన వారు మాత్రమే ఆయా నియోజకవర్గాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారట. పైగా పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇప్పటికే కూటమిలో చేరిపోయారు. దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీ కేడర్కు దిశానిర్దేశం చేసే నేతలు కూడా చాలా చోట్ల కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరో 3 నెలల్లో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ప్రతిపక్ష పార్టీ ఒకసారి కూడా ఈ అంశంపై ఫోకస్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం బలం ముందు తేలిపోనుంది. అప్పుడు పోటీ చేసి కూడా లాభం ఉండదని వైసీపీ అధినేత భావిస్తున్నారట. పార్టీ సీనియర్ నేతలు మాత్రం పోటీ చేస్తేనే బాగుంటుందని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానికంగా తమ సత్తా చాటేందుకు ఇది చక్కని అవకాశంగా చెప్తున్నారట. ఎన్నికల పోరు నుంచి తప్పించుకుంటే కూటమికి భయపడి పారిపోయినట్లవుతుందని మెజార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ ఎన్నికల్లో కూటమి పార్టీలు రాజకీయ అధికార బల ప్రదర్శనతో విజయం సాధించినా దాన్ని ప్రజలు చూస్తారని, వైసీపీకి పరాభవం ఎదురైనా దాని ద్వారా కూడా పార్టీకి సానుభూతి వస్తుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల్లో గెలుపోవటంలో కామనే అయినా పోటీ తప్పనిసరిగా ఉండాలని సీనియర్లు సూచిస్తున్నారు. పోటీలోనే లేకపోతే పార్టీ ఉనికిపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని అంటున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధినేత తప్పుకున్నట్లు ప్రకటించినా నేతలు మాత్రం స్వతంత్రంగా ఎవరికి వారుగా అభ్యర్థులను పోటీ పెట్టిన విషయం మర్చిపోద్దంటున్నారు. వైసీపీ అధికారికంగా పోటీ నుంచి తప్పుకున్నా చాలామంది స్థానిక నేతలు స్వతంత్రంగా బరిలో దిగుతామన్న ఇండికేషన్స్ ఇస్తున్నారట. మొత్తంగా వైసీపీకి ఇది కీలక నిర్ణయం తీసుకునే సమయం. పోటీలో ఉంటే ఓటమి భయం, పోటీలో లేకపోతే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ 2 సవాళ్లు ఫేస్ చేయక తప్పదు. అయితే నాయకుల ఆత్మవిశ్వాసం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని పార్టీ చివరికి పోటీ చేసే దిశగా వెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి వైసీపీ అధినేత నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.
పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.